హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము సోషల్ పెడాగాజీకి సంబంధించినటువంటి మరి ఎన్సిఎఫ్ 2005 రూపొందించేటప్పుడు మరి అనేక అంశాలను ప్రతిపాదించింది మనం చెప్పుకున్నాం. అవి చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు దేన్ని బేస్గా చేసుకొని అసలు ఏం ఆలోచించారు అని అంటే, అప్పటి వరకు ఉన్నటువంటి కరికులం ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయి, జాతీయ విధానాలు, నేషనల్ పాలసీస్ అండ్ ఎడ్యుకేషన్స్ ఏమున్నాయి, వాటిని అధ్యయనం చేసి అవి వేటికి ప్రాధాన్యం ఇస్తున్నాయో మరి అవి కాదు, ఇప్పుడు కరికులంలో ఇవి ఉండాలి అని చెప్పేసి ఒక మార్పును ప్రతిపాదించడం జరిగింది. అటువంటి ఒక జ్ఞాన సంబంధమైనటువంటి మార్పునే మనము ఎపిస్టెమలాజికల్ షిఫ్ట్ ప్రపోజ్డ్ బై ఎన్సిఎఫ్ 2005 అంటాం. ఎపిస్టెమలాజికల్ అంటే ఒక జ్ఞాన సంబంధమైనటువంటి, ఒక వివేక సంబంధమైనటువంటి ఏమిటి షిఫ్ట్ అంటే మార్పు. దేని నుంచి అప్పటి వరకు ఉన్న కరికులము, అప్పటి వరకు ఉన్నటువంటి మరి మన నేషనల్ పాలసీస్ ఆన్ ఎడ్యుకేషన్, సో వాటిలో చెబుతున్నది ఏమిటి, ఇప్పుడు మనము కరికులం పరంగా మార్చుకోవాల్సింది ఏమిటి అనేటువంటి విధంగా చెప్పినటువంటి అంశాలను ఏమంటాం మనము ఎపిస్టెమలాజికల్ షిఫ్ట్ ప్రపోజ్డ్ బై ఎన్సిఎఫ్ 2005. దీని గురించి చెప్పుకుంటాం. సో ఎన్సిఎఫ్ 2005 ఏం చేస్తుందనంటే, అప్పటి వరకు ఎలాంటి విధానం ఉన్నది, ఇప్పుడు మనం ఎలాంటి విధానానికి మారాలి, దీన్నే ఎపిస్టెమలాజికల్ షిఫ్ట్ అని అంటాం. సో మనం ఇప్పుడు ఈ పెడగాజీకి సంబంధించినవి పేపర్ 1కు కామన్ సిలబస్ సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కువ మార్కులు వచ్చే విధంగా, ఒక మార్క్ కూడా దాదాపు మిస్ కాకుండా ఉండడానికి కావలసినటువంటి నాలెడ్జ్ని అవసరమైన విధంగా అందించడానికి వీడియోలు చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ అసలు ఏంటనంటే, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలి, ఫ్రమ్ టు ఇలా. సో మనం ప్రజెంట్ ఎలా ఉన్నామో ఎలా మారాలి, ఓకేనా. సో ఫ్రమ్ టు, తర్వాత ఫ్రమ్ టు, ప్రస్తుతం ఎలా ఉన్నాము ఎలా మారాలి, వెరీ సింపుల్. ప్రస్తుతం ఏమనుకుంటున్నామంటే, ప్రస్తుతం అంటే ఈ 2005 కంటే ముందు ఏమిటంట, టెక్స్ట్ బుక్ ఈజ్ ద ఓన్లీ సోర్స్. దేనికి, సమ్ అండర్స్టాండింగ్ ఇష్యూస్, అంటే ఇష్యూస్, కన్సర్న్స్, సమస్యలు లేదా నాలెడ్జ్ తెలియాలంటే టెక్స్ట్ బుక్ ద్వారానే, టెక్స్ట్ బుక్లోనే నాలెడ్జ్ ఉంది అనేటువంటి విధంగా కరికులమ్స్ రూపొందాయి. టెక్స్ట్ బుక్ను బాగా ఓవర్లోడ్ చేశాయి, కంటెంట్ లోడ్ చేశాయి. సో ఇక్కడ ఏమిటి, అప్పటి వరకు ఉన్న విధానం ఏమిటి, టెక్స్ట్ బుక్ ఈజ్ ద ఓన్లీ సోర్స్, టెక్స్ట్ బుక్కే జ్ఞానానికి మూలము అనేటువంటి విధంగా టెక్స్ట్ బుక్ను తయారు చేసి పెట్టారు. ఇప్పుడు అట్లా వద్దు, మనం ఎట్లా మారాలి, ఎట్లా మారాలంటే టెక్స్ట్ బుక్ సజెస్టివ్ ఆఫ్ ఏ పర్టికులర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఇష్యూస్. ఒక సమస్యను అర్థం చేసుకోవడానికి టెక్స్ట్ బుక్ అనేది ఒక పద్ధతి, ఒక విధానాన్ని తెలియజేస్తుంది. అంటే ఒక ఇష్యూని అండర్స్టాండ్ చేసుకోవాలంటే దేర్ ఆర్ సో మెనీ వేస్, అందులో వన్ పర్టికులర్ వే ఈ టెక్స్ట్ బుక్ ద్వారా చెప్పండి. సో అంటే యాక్టివిటీ ద్వారా చెప్పొచ్చు, మరి లోకల్ రిసోర్సెస్తో మరి కనెక్ట్ చేయడం ద్వారా చెప్పొచ్చు, ఓకేనా, ఇన్వాల్వ్ చేయడం ద్వారా చెప్పొచ్చు, అనేక రకాలుగా ఆ పర్టికులర్ ఇష్యూని వాడికి తెలిసేటట్టుగా చేయొచ్చు. టెక్స్ట్ బుక్ అనేది ఏమిటి, ఒకానొక మార్గం, ఓకేనా. సో ఇట్ ఈజ్ ఏ సజెస్టివ్ వే టు అండర్స్టాండ్ పర్టికులర్ ఇష్యూస్, ఓకేనా. అంటే టెక్స్ట్ బుక్కే మనకు సోర్స్ నుంచి, టెక్స్ట్ బుక్ అనేది అదొక మార్గము, వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఇష్యూస్ అనే విధంగా దాన్ని మలుచుకోవాలి. ఇప్పుడు టెక్స్ట్ బుక్ అంత ఇంపార్టెన్స్ లేదు. టెక్స్ట్ బుక్ అనేది ఒకానొక విధంగా మనకు ఒక సమస్యను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ సమస్యను టెక్స్ట్ బుక్ ద్వారానే కాదు, టెక్స్ట్ బుక్ చూసిన తర్వాత దాన్ని రియల్ లైఫ్లో కూడా ఎట్లా ఉందో మళ్ళీ చూసి అవగాహన చేసుకోవడం అనేది ఇంకొక పద్ధతి అని ఇక్కడ ఉద్దేశం. నెక్స్ట్, ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్ అకౌంట్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ఇట్స్ పాస్ట్. అంటే గతము అంటే ఏమిటి, ఇయర్స్ చెప్పుకుంటూ పోతాం, ఈ సంవత్సరంలో ఇది జరిగింది, ఈ సంవత్సరంలో ఇది జరిగింది అని. సో మెయిన్ స్ట్రీమ్ అకౌంట్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ఇట్స్ పాస్ట్. సో
ఏ సంవత్సరంలో ఏది జరిగిందని మనం వెనక ఇట్లా వెనక చెప్పుకుంటూ పోతుంటాం. సో అది కాదు మనకు ముఖ్యం. ఎప్పుడు ఏ సంఘటన జరిగిందని చెప్పుకుంటూ పోవడం అనేది ముఖ్యం కాదు హిస్టరీలో. ఇప్పుడు ఈ పాస్ట్ అండ్ ఇట్స్ పాస్ట్ హిస్టరీ చదివేటప్పుడు గతంలో ఏం జరిగింది, అప్పుడేం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోవడం అక్కడ విషయానికి ప్రాధాన్యత ఇంపార్టెంట్ కాదు. సో సబ్జెక్టుకు గతంలో ఏం జరిగింది అన్నదానికి ప్రాధాన్యత కాదు. బట్ 2 ఇప్పుడు ఎట్లా మారాలంటే 1 వేర్ మోర్ గ్రూప్స్ అండ్ మోర్ రీజియన్స్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్. నువ్వు చరిత్ర చెప్పేటప్పుడు ఫలానా సంవత్సరంలో ఏం జరిగింది అని చెప్పడం ముఖ్యం కాదు. ఏం జరిగింది అన్న దాంట్లో అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాలంటే ఏమిటి, ఆల్ సెక్షన్స్, ఆల్ రిలీజియన్స్, ఓకేనా. అన్ని ప్రాంతాలంటే ఏమిటి, ఆల్ రీజియన్స్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, చెప్పేటువంటి చరిత్రలో మనము అన్ని గ్రూప్స్ అంటే ఏమిటి, సెక్షన్స్, వర్గాలు, రిలీజియన్స్, ఓకేనా. సో మనము ఫలానా సంవత్సరంలో ఇది జరిగింది, అంతకంటే ముందు ఇది జరిగింది అని చెప్పేటప్పుడు సంఘటనకు ప్రాధాన్యత కంటే ఆ సంఘటనలో మనం ఏం చేయాలి, అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉండాలి. అంటే ఏమిటి, మనకి పిల్లలు, లేడీసు, మతాలు, కులాలు, అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉండాలి అందులో. తర్వాత మోర్ రీజియన్స్ అంటే అన్ని ప్రాంతాల వారు ఏ విధంగా అందులో భాగస్థులు అయినారు, అన్ని వర్గాల వారు ఏ విధంగా భాగస్థులు అయినారు. ఒక్క ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పినంత మాత్రాన స్త్రీల మొత్తం గురించి చెప్పినట్టు కాదు. సో స్త్రీల యొక్క పాత్రను చరిత్రలో అంతర్భాగం చేయాలి. అంతేకాని ఎవరినో ఒక్కరిని మాత్రమే చెప్పినంత మాత్రాన ఆ స్త్రీలను మొత్తాన్ని చెప్పినట్టుగా కాదన్నమాట. సో స్త్రీల గురించి చెప్పాలనుకుంటే అక్కడ జరిగిన సంఘటనలో స్త్రీల యొక్క పాత్ర, మరి మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ యొక్క పాత్ర ఎట్లా ఉందో చెప్పాలన్నమాట. సో ఇక్కడ ఏమిటి, ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్ అకౌంట్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ఇట్స్ పాస్ట్. ఓకే, సంఘటనలు చెప్పుకుంటూ పోవడం కంటే 2 1 వేర్ మోర్ గ్రూప్స్ అండ్ మోర్ రీజియన్స్. సో చరిత్ర చెప్పేటప్పుడు అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాల వారిని మనం పరిగణలోకి తీసుకోవాలి అని అర్థం అన్నమాట. నెక్స్ట్, ఫ్రమ్ యుటిలిటేరియనిజం టు ఇగాలిటేరియనిజం. యుటిలిటేరియనిజం టు ఇగాలిటేరియనిజం. యుటిలిటేరియనిజం అని అంటే మనము ప్రయోజనతవాదము, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ గురించి చెప్పుకుంటాం అన్నమాట. సో యుటిలిటేరియనిజం అంటే చదువుకోవడం వల్ల ఈ లాభం జరుగుతుంది, ఈ ఉపయోగం ఉంటుంది, ఈ ఉద్యోగం వస్తుంది, ఈ దేశానికి ఈ అభివృద్ధి ఇట్లా జరుగుతుంది అంటే డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ లేదా మన బెనిఫిషియల్ ఆస్పెక్ట్ అంటాం. సో దాని నుండి ఇగాలిటేరియనిజం, మన కరికులం అనేది దేశం యొక్క అభివృద్ధి, మరి ఓన్లీ అభివృద్ధి అంటే ఏమిటి, లాభము, ఉపయోగము, ఓకేనా. సో ఆ ఉపయోగము, లాభము అనే కాన్సెప్ట్ నుంచి ఏమిటి, ఈగాలిటేరియనిజం అంటే ఈక్వాలిటీ, అంటే సమతావాదానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ని ఏమంటారంటే నార్మేటివ్ ప్రిన్సిపల్స్ అంటారు. ఆ నార్మేటివ్ ప్రిన్సిపల్స్ ఎక్కడ ఉన్నాయి, మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఏంటవి, మనకు ఇప్పుడు ఏమిటి, ఈక్వాలిటీ, ఫ్రీడమ్, ఫ్రెటర్నిటీ ఇవి ఉన్నాయి కదా, జస్టిస్, ఓకేనా. సో మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ, ఇవన్నీ కూడా ఏమిటి, వాల్యూస్ని ఏమంటారంటే నార్మేటివ్ ప్రిన్సిపల్స్ అంటారు. సో ఈ నార్మేటివ్ ప్రిన్సిపల్స్ను అర్థం చేయించడము మన కరికులం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉండాలి. అంతకంటే ముందేమిటి, దేశాభివృద్ధికి పాటుపడేటువంటి డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ ఉండే దాన్నే యుటిలిటేరియనిజం అని అన్నాం. ఇప్పుడేమిటి, డెవలప్మెంటు అనేది ఓన్లీ ఇక్కడ మనకి ఫైనాన్షియల్గానే కాదు, ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏమిటి, మన నార్మేటివ్ ప్రిన్సిపల్స్ కూడా అందరికీ కూడా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా ఈ కరికులం అనేది ఉండాలి. ఆ నార్మేటివ్ ప్రిన్సిపల్స్ ఏంటి, అవన్నీ కూడా దేనికి దారితీస్తాయి, ఈక్వాలిటీకి దారితీస్తాయి. అవి ఏమిటి అని అంటే ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, ఫ్రీడమ్, మన రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ, మ్యూచువల్ రెస్పెక్ట్, జస్టిస్, ఇవన్నీ కూడా మనకు ఏమంటాము, వాల్యూస్ అంటాము. వీటినే నార్మేటివ్ ప్రిన్సిపల్స్ అని అంటాం. సో ఇగాలిటేరియనిజంలో ఏమి అచీవ్ చేయాలి, మనం నార్మేటివ్ ప్రిన్సిపల్స్ని అచీవ్ చేయాలి. సో ఇక్కడ ఏమిటి, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ ఉంటే దాన్ని యుటిలిటేరియనిజం అంటాం. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎటు షిఫ్ట్ అవుతున్నాము, యుటిలిటేరియనిజం నుండి ఇగాలిటేరియనిజంకు షిఫ్ట్ కావాలని చెప్పేసి NCF
2005 ప్రపోజ్ చేసిందన్నమాట. తర్వాత మళ్ళీ ఈ టెక్స్ట్ బుక్ అనేది ఓన్లీ అందులో ఉన్నదే కంప్లీట్గా క్లోజ్డ్ బాక్స్, ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ బీయింగ్ పర్సీవ్డ్ యాజ్ ఎ క్లోజ్డ్ బాక్స్, అంటే దాంతోని బయట సమాజానికి సంబంధం లేదు అని అనుకుంటున్నాం. ఏమిటి, టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని చదువుకుంటే సరిపోతుంది, ఇదే పరీక్షల్లో యూజ్ అవుతుందని చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ బీయింగ్ పర్సీవ్డ్ యాజ్ ఎ క్లోజ్డ్ బాక్స్, ఓకేనా, టు ద టెక్స్ట్ బుక్ యాజ్ ఎ డైనమిక్ డాక్యుమెంట్. టెక్స్ట్ బుక్ అనేది ఏమిటి, క్లోజ్డ్ బాక్స్ నుంచి డైనమిక్ అంటే ఏమిటి, మార్పు చెందడానికి అవకాశం ఉన్నది. అంటే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా నేర్చుకొని చదవడము రాయడం కాదు, ఆ టెక్స్ట్ బుక్ చదువుతుంటే మనకు కూడా కొన్ని ఆలోచనలు రావాలి, దాని అనుగుణంగా బయట సమాజంలో ఎక్స్ప్లోరేషన్కు రెడీ కావాలి. సో ఏమిటి నీకు ఇక్కడ, ఇది ఓపెన్ ఎండ్ అన్నమాట. ఓపెన్ ఎండ్ అంటే ఏమిటి, అది నీకు కొంత చెప్తుంది, ఇంకా చేయాల్సింది ఏమిటో కూడా సూచిస్తుంది అన్నమాట. సో అంటే ఏమిటి, నువ్వు బయట ఏం చేయాలనో కూడా నీకు టెక్స్ట్ బుక్ చెప్తుందన్నమాట. నీ ఎక్స్ప్లోరేషన్కి, నీ అబ్జర్వేషన్కి ఈ టెక్స్ట్ బుక్ అనేది ఒక బేస్ అవుతుంది అని చెప్తున్నాం. సో అందుకని టెక్స్ట్ బుక్ అనేది క్లోజ్డ్ బాక్స్ లాగా ఉండకూడదు, ఇట్ షుడ్ బి లైక్ ఏ డైనమిక్, ఓకేనా. టెక్స్ట్ బుక్ మస్ట్ బి యాజ్ ఏ డైనమిక్ డాక్యుమెంట్, మార్పు చెందడానికి అవకాశం ఉన్నటువంటి విధంగా ఉండాలి. అంటే సో అది మనకు ఏమిటి, ఇదే అని ఫైనల్ అని కాకుండా అది చదువుతుంటే మనకు ఈ రియల్ లైఫ్లోకి వెళ్ళిపోయి అక్కడ కూడా మనం కొన్ని కొత్త విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం మనకు టెక్స్ట్ బుక్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. సో ఇంతే, ఇవే ఈ 4 ఏమంటారంటే ఎపిస్టెమలాజికల్ షిఫ్ట్ ప్రపోజ్డ్ బై NCF 2005 అంటాం. ఇందులో టెక్స్ట్ బుక్ల గురించే 2 ఉన్నాయి చూసుకోండి. ఏమిటి, ఇది ఒక్కటే సోర్స్ కాదు, ఇట్ ఈస్ ఎ పర్టికులర్ ఇట్ యూజ్ అంటే టెక్స్ట్ బుక్ ఈజ్ సజెస్టివ్ ఆఫ్ ఏ పర్టికులర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఇష్యూస్. టెక్స్ట్ బుక్ గురించి ఇక్కడ ఉంది, ఇక్కడ క్లోజ్డ్ బాక్స్, డైనమిక్ డాక్యుమెంట్. సో ఈ 2 కూడా టెక్స్ట్ బుక్ గురించే ఉన్నాయి. తర్వాత ఏమిటి, యుటిలిటేరియన్ టు ఇగాలిటేరియనిజం. సో ఉపయోగితావాదం నుంచి సమతావాదానికి మారాలి అని చెప్తున్నాడు. ఇంకా చివరిది ఏమిటనంటే మన పాస్ట్ సంఘటనలు చెప్పుకుంటూ పోవడం కాదు, ఆ సంఘటనల్లో ఎవరు ఉండాలి, ఎక్కువ గ్రూప్స్ ఉండాలి, అంటే ఎక్కువ రిలీజియన్స్ ఉండాలి, ఎక్కువ సెక్షన్స్ ఉండాలి, అదేవిధంగా ఎక్కువ ప్రాంతాలు. సో మోర్ రీజియన్స్, ప్లేసెస్. సో అనేక మన చరిత్రను మనం చెప్పుకుంటున్నప్పుడు అన్ని ప్రాంతాల వారి గురించి, అన్ని రకాల ప్రజల గురించి చెప్పుకోవాలి. ఓన్లీ కొన్ని సెక్షన్స్, కొంతమంది పీపుల్ గురించి చెప్పుకుంటే కుదరదు అని చెప్తున్నాడు. ఓకేనా, రైట్. సో దీని తర్వాత మామూలుగా NCF 2005 యొక్క ఏమిటి గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి, ఇది ఓన్లీ సోషల్ స్టడీస్ కాదు. NCF 2005 ఫర్ ఆల్, జనరల్గా మనకు తెలిసి ఉండాలి కాబట్టి ఈ ఇంగ్లీష్ టర్మినాలజీ కోసం చెప్తున్నాం. మామూలుగా మనకు అన్ని తెలిసిన పాయింట్సే ఇవి. ఏమిటనంటే మన దేనికి కనెక్ట్ చేయాలి, కనెక్ట్ ద నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్, ఓకేనా. సో క్లాస్ రూమ్లో చెప్పేది, స్కూల్లో చెప్పేది ఎట్లా ఉండాలి, వాడు బయటికి పోయి చూస్తే అక్కడ కనిపించాలి. సో బయట ఉన్నదే లోపల చెప్పాలి అని అర్థం అన్నమాట. సో కనెక్ట్ ద నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. సో స్కూల్లో చెప్పేది నీకు బయట కనిపించాలి అంటే ఏమిటి, ఈ కాంటెంపరీ ఇష్యూస్ నీకు ఎక్కువ ఫోకస్ చేయాలని అర్థం అన్నమాట. సో కనెక్ట్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్, ఓకే. తర్వాత ఇప్పుడు మన లర్నింగ్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, షిఫ్టెడ్ అవే రోట్ మెథడ్స్. రోట్ అంటే బట్టి పట్టేటువంటి విధానాలకు స్వస్తి చెప్పాలి. షిఫ్టెడ్ అవే రోట్ మెథడ్స్. ఎప్పుడు ఉంటుంది రోట్ మెథడ్ అంటే, టెక్స్ట్ బుక్ అనేది క్లోజ్డ్ బాక్స్ లాగా ఉన్నప్పుడు మరి రోట్ మెథడ్ తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకంటే మరి అది చదివితేనే వాడికి మార్కులు వస్తాయి కాబట్టి దాన్నే వాడి యొక్క మెమరీ కెపాసిటీని వాడి దాన్ని 100కు 1000 సార్లు చదివి దాన్ని గుర్తుపెట్టుకుంటాడు ఎగ్జామ్లో. ఇప్పుడు ఏమిటి, అలాంటి సిస్టమ్ లేదన్నమాట. సో షిఫ్టెడ్ అవే రోట్ మెథడ్స్ని NCF 2005 మొత్తం పక్కన పెట్టాలని చెప్పేసింది. నెక్స్ట్ మామూలుగా ఈ 2005 NCF కంటే ముందు టెక్స్ట్ బుక్ సెంటర్డ్గా ఉండేది ఎడ్యుకేషన్ అనేది. సో అది వద్దు ఇప్పుడు అంటున్నాడు, టెక్స్ట్ బుక్ సెంట్రిక్ అనేది వద్దు. ఎట్లా, టెక్స్ట్ బుకే కాదు, మనకి కరికులర్, కో కరికులర్ అన్ని యాక్టివిటీస్ ఉండాలి. సో దానివల్ల ఏమవుతుంది, ఓవరాల్ డెవలప్మెంట్కు సాధ్యం అవుతుంది. సో ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి కానీ టెక్స్ట్ బుక్ సెంట్రిక్ ఉండకూడదు అంటున్నాడు. సో NCF 2005 కంటే ముందు మన సిస్టమ్ ఎట్లా ఉందని అర్థం. యాజ్ పర్ NCF 2005 our curriculum was textbook centric as per NCF 2005 prior to NCF 2005.
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పరీక్షలు ఎట్లా పెట్టాలి అంటే ఎగ్జామ్స్ ఎట్లుండాలంటే మోర్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. వాడు ఎప్పుడు రాస్తా అంటే అప్పుడు రాయనివ్వాలి. ఓకేనా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్స్లో ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడి నుంచో ప్రశ్నలు తీసుకొచ్చి ఇవ్వడం కాదు. నువ్వు క్లాస్ రూమ్లో వాడికి ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చావో ఆ ఎక్స్పీరియన్స్ను టెస్ట్ చేసేటట్టుగా ఉండాలి తప్ప మనం ఏదో వెతికి ఇచ్చినట్టుగా ఉండకూడదు. సో ఏమిటి ఈ ఎగ్జామ్స్ అనేది దేంతో కొరిలేషన్ ఉండాలి? మనం స్టూడెంట్కి క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఏవైతే కల్పిస్తామో ఈ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ బేస్డ్గానే ఎగ్జామ్స్ అనేటివి ఉండాలి. వారి ఇష్టం వచ్చినప్పుడు రాస్తందుకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ రాయడానికి కూడా అనుకూలంగా ఉండాలని చెప్తున్నాడు. అందుకనే చూడండి ఎగ్జామ్స్ ఎట్లుండాలి? మోర్ ఫ్లెక్సిబుల్గా. ఓకే, తర్వాత ఇంటిగ్రేటెడ్ ఇంటూ క్లాస్ రూమ్ లైఫ్. ఇంటిగ్రేటెడ్ ఇంటూ క్లాస్ రూమ్ లైఫ్. క్లాస్ రూమ్లో అనేక ఎక్స్పీరియన్సెస్ పొందుతుంటాడు కదా, అందులో ఎగ్జామ్ అనేది ఒక పార్ట్ లాగా ఉండాలి. కానీ ఎగ్జామ్ అంటే మళ్ళీ ఒక ప్రిపరేషన్ లాగా మళ్ళీ అదొక సపరేట్ సిస్టమ్ లాగా ఉండకూడదు. క్లాస్ రూమ్లో ఏదైతే జరుగుతుందో దాని మీదనే వీడికి టెస్ట్ పెట్టాలని చెప్తున్నాడు. నెక్స్ట్ చివరిది ఏమిటనంటే ఓవర్ రైడింగ్ ఐడెంటిటీ బై కేరింగ్ కన్సర్న్స్ విత్ ఇన్ ద డెమోక్రాటిక్ పాలిటీ ఆఫ్ కంట్రీ. అంటే దేశం యొక్క రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ వ్యవస్థకు లోబడి ఏం చేయాలి మనము? వాని యొక్క ఓవర్ రైడింగ్ ది ఐడెంటిటీ, వాని గుర్తింపు కంటే ఎక్కువ ఏమిటి సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాలను వాడు గుర్తించేటట్టుగా మనం వీ హ్యావ్ టు నర్చర్ ద చైల్డ్ ఫర్ ఓవర్ రైడింగ్ ఐడెంటిటీ బై కేరింగ్ కన్సర్న్స్ విత్ ఇన్ ద డెమోక్రాటిక్ పాలిటీ ఆఫ్ ద కంట్రీ. సో ఇక్కడ వాని వ్యక్తిగత ఐడెంటిటీ కంటే కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అంశాలను వాడు కాన్స్టిట్యూషన్ పరంగా గుర్తించాల్సి ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషన్ పరంగా గుర్తించాల్సిన అంశాలను వాడు అర్థం చేసుకునేటట్టుగా మన ఈ కరికులం అనేది ఉండాలి అని చెప్తున్నాడు. సో చివరిది ఏమిటనంటే నర్చర్ ద చైల్డ్స్ ఫర్ ఓవర్ రైడింగ్ ఐడెంటిటీ బై కేరింగ్ కన్సర్న్స్ విత్ ఇన్ ద డెమోక్రాటిక్ పాలిటీ ఆఫ్ ది కంట్రీ. ఓకే, సో ఇక్కడితో మనకు ఈ NCF 2005 సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ పెడగాజీకి సంబంధించినటువంటి కనెక్షన్ ఉన్నటువంటి పార్ట్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా సిలబస్లో అంటే ఇంకా మనకు నెక్స్ట్ క్లాసెస్ నుంచి ఈ సోషల్ పెడగాజీ సంబంధించిన క్లాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.